నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను కావ్య. సో ఒక మేజర్ టాపిక్తోనైతే మేము ముందుకు వచ్చిన మనం చూస్తున్నాం. రీసెంట్గా ఏదైతే కొన్ని రోజుల క్రితం చాలా వైరల్ అయిన న్యూస్ ఏదైతే మేఘాలయకు సంబంధించి హనీమూన్కి వెళ్ళి అక్కడ భర్తని చంపేసింది ఒక యువతి. సో నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ సిచ్యువేషన్స్ చూస్తుంటే మగపిల్లలకి పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది. నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, నాకు బ్రదర్స్ కావచ్చు అంటుంటారు, ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది అక్క నాకు పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి. అవన్నీ చూస్తే లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది సిచ్యువేషన్స్ చూస్తే. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం లవర్ని పెట్టుకొని. ఈ స్టోరీ అయితే నేను ఇంకా ఇప్పుడు ఒక కొత్త స్టోరీ చెప్తా. ఆ స్టోరీ అయితే ఇంకా డిఫరెంట్. ప్రేమించినోడు లైన్లో ఉన్నాక వేరొన్ని ఇష్టం అని చెప్పేసి పెళ్లి చేసుకొని మళ్ళీ ప్రేమించినోడు ఈమె వాళ్ళ అమ్మ కలిసి భర్తను చంపేసారంట. ఈ కొత్త కొత్త న్యూస్లు వింటుంటే నిజంగా మన సమాజం ఎటుపోతుందా అనిపిస్తుంది. అసలు నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళి పెటాకులు లేకుండా మంచిగా ఏక్ నిరంజనలాగా బతికితే బాగుండేమో అనిపిస్తుంది. చాలామంది అదే అంటున్నారు. ఎందుకంటే మన సమాజం ఒకప్పుడు నిజంగా మొగోళ్ళకి భయపడాల్సింది, వాడేం చేస్తాడో వీడేం చేస్తాడో పెళ్ళైనాక ఎట్లా చూస్తాడో అని చెప్పేసి భయపడుతుంటే ఆడవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళే ఏడికి తెగిచ్చేసి మొగోన్ని ఆడిచ్చేసుకుంటున్నారు. ఆ రకంగా ఉంది ఇప్పుడు సొసైటీ. మొన్న చూసిన ఘటన తర్వాత ఒక్కొక్క న్యూస్, అంతకుముందు ఒక ఆమె డ్రమ్ములో పెట్టడం జరిగింది. అంతలా ప్రేమిస్తే అంతలాగా ప్రేమించినోడు ఉంటే మళ్ళీ వేరొన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? అదే విషయం తల్లిదండ్రులకు కూడా చెప్పొచ్చు కదా. నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా ఒక విషయం చెప్తున్నా. మీరు నిజంగా మీ పిల్లలు ప్రేమించినోడిని పెళ్లి చేసుకుంటా అంటే దయచేసి పెళ్లి చేసి ఇచ్చేయండి. ఈ వీళ్ళ వల్ల ఇంకొక తల్లిదండ్రుల కొడుకు వాళ్ళకి కడుపు కోత లేకుండా చేయకండి. ఎందుకంటే నిజంగా ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తే ప్రేమించిన కోసము ఏదో పెద్దల మాట ఏమవుతుందని చెప్పేసి వాళ్ళ పెద్దలు తెచ్చిన సంబంధాన్ని మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రేమించినతోటి కాంటాక్ట్లు ఉండుకుంటా ఇవన్నీ కథలు పడేకంట నిజంగా ఎవరిని చిల్లరగాన్ని ప్రేమించినా కూడా పెళ్లి చేసి ఇచ్చేయండి. ఎందుకంటే ఎంత నీచానికి దిగజారుతుంటో కూడా అర్థమవుతుంది ఆడోళ్ళు కలిసి. ఇప్పుడు ఇంకో స్టోరీ మీ ముందుకు తెచ్చిన. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఒకటి రీల్స్ కూడా బాగా వస్తున్నాయి, ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్. రీల్స్ పెళ్లి చేసుకోకుండా అమ్మో పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది, మళ్ళీ నన్ను హనీమూన్గా తీసుకొని చంపేస్తుందా, నన్ను డ్రమ్ములు వేసి కూర్చుతుందా, ఇంకేటన్నా వేసి కూర్చుతుందా అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. నిజంగా ఆడవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి, నేను చేసేది తప్ప రైతా. ఒక జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత వాళ్ళతో ఎంతవరకు కరెక్ట్ ఉన్నామని కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఇల్లీగల్ ఫైట్స్ ఇవన్నీ కూడా ఈ జనరేషన్లో చాలా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా నిజంగా ప్రేమించిన వాడిని ఉంటే ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసేయండి. తర్వాత ఇంకొక ప్రాణం పోయేటట్టు చేయకండి. మీకు నిజంగా ప్రేమించిన వాడి మీద ప్రేమ ఉంటే ఆంతోటే ఉండండి, ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకోకండి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే కూడా చాలా భయపడుతున్నారు చాలామంది, మగపిల్లలు కావచ్చు. ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యేటప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ భయమైంది. ఇప్పుడు రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు హనీమూన్కి వెళ్ళాలని కూడా భయపడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే. సో ఇంకొకటి మేజర్ ఈ సిచ్యువేషన్ నేను చెప్పే స్టోరీ ఏంటి అంటే గద్వాల్లో జరిగింది ఈ సంఘటన. అయితే ఈ స్టోరీ ఏంటి అంటే అతనికి బ్యాంక్ ఉద్యోగితో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ అంటే లవ్ చేసుకుంటున్నారు ఇద్దరు. లవ్ చేసుకున్న తర్వాత సంబంధం వచ్చింది, వేరొన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళ లవర్ కలిసి వాళ్ళ లవరు ఆ భార్య వాళ్ళ అమ్మ కలిసి హస్బెండ్ని చంపేసారంట. మరి ఎంత నీచానికి దిగజారిందో అనుకోవచ్చు. సరే నువ్వు చంపినవేమో, మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఎంత గోసుంటుండొచ్చు ఆలోచించాలి కదా. నీకు కూడా ఒక తల్లి ఉంది, నువ్వు కూడా పిల్లలు కాలేరేమో. చంపిన ఎవరికి పిల్లలు కాలేరు. పిల్లలు అయితే ఆ బాధ తెలుస్తుండే, ఒక తల్లి పేగు బంధం ఎట్లుంటుందో అని తెలుస్తుండే. నిజంగా ఇప్పుడు ఈ స్టోరీ చదువుతా నిజంగా నాకు కన్నీళ్ళు అయితే ఆగలేవు ఈ సిచ్యువేషన్ చూసి. స్టోరీ చదివి వినిపిస్తా ఒకసారి వినండి. నువ్వంటే ఇష్టమని బతిమిలాడి వివాహం చేసుకున్న యువతి. అప్పటికే ఆమెకు ఓ బ్యాంక్ ఉద్యోగితో సంబంధం ఉంది. ఆ సంబంధం ఉన్న వ్యక్తియే అతడికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు సమాచారం. 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్ ఎవరు? అబ్బాయి, హస్బెండ్. ఏపీలోని పాణ్యం వద్ద అతడి మృతదేహం లభ్యం. తేజేశ్వర్ మృతదేహం పాణ్యం దగ్గర లభ్యమైంది పెళ్ళైన తర్వాత. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం. పోలీసుల అదుపులో పలువురు నిందితులు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో వెలుగు చూస్తుంది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నెరు పెట్టుకొని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి.
పెళ్ళైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందే ఓ బ్యాంక్ ఉద్యోగితో ఆమెకు ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది. సదరు బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుడిని హత్య చేయించగా 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన నవవరుడు ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన తేజేశ్వర్ 32 సంవత్సరాలు, ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఇక తేజేశ్వర్కు ఏపీలో కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకుంటున్నారు. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాల ఇంటికి వెళ్ళిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో పెళ్లైన 2వ రోజు నుండే ఇరువురి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యం అవ్వగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత 5 రోజులకు ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు జన్మలో తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది. ఇక తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. తల్లి కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగికి సంబంధం. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది. అదే బ్యాంకుకు చెందిన సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంక్ ఉద్యోగితో 2000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీస్ కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్వే పేరుతో పిలిపించి ప్రాణం తీశారు. తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ను వారి వెంట పంపించినట్లు తెలిసింది. ముందస్తు పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాల్లోని కారు ఎక్కించుకొని తీసుకువెళ్లారు. కారులోని తేజేశ్వర్ను కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలో సుగాలి మెట్టు వద్ద పారవేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక ఐశ్వర్య సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు ఇక తేజేశ్వర్ హత్యతో సంబంధం ఉన్న కొందరిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై గద్వాల్ సిఐ టంగుటూరి శ్రీను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా అనుమానితులపై నిఘా ఉంచామని, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. నిజంగా ఈ కథ వింటుంటే ఎంత బాధ అనిపిస్తుందో. ఆమె ప్రేమించినంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఓకే, మళ్ళీ వీడు ఇష్టం అని చెప్పి వీడిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంటే ఇష్టం అని చెప్పేసి వీడిని పెళ్లి చేసుకోవడం, ఆ హత్యకు తల్లి కూడా సహకరించడం, ఎటు పోతుంది మన సమాజం? నిజంగా మహిళల పట్ల భయం అవుతుంది. ఒకప్పుడు ఎవడేమంటుండే అని చెప్పేసి మొగోళ్ళ పట్ల భయం ఉండేది. ఇప్పుడు ఎక్కడ పోతే ఆడవాళ్ళు ఏం చేస్తారనే భయానికి దిగజారణం అంటే మన సమాజం ఎంత ఎటు పోతుంది, ఎంత నీచానికి దిగజారణం అనుకోవాలి. నిజంగా ఈ న్యూస్ తరపున నేను ఇక్కడ నుంచి చెప్పేది ఏంటంటే, దయచేసి మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పే సిచ్యువేషన్ దాకా దిగజారినాం మన ఆడదాం అంటే అర్థం చేసుకోండి సమాజం ఎటు పోతుంది ఏందని చెప్పేసి. సో మీరు నిజంగా తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. మీ కన్న పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏ దాంట్లో చేస్తున్నారు, వాళ్ళపైన నిఘా ఉంచాలని చెప్పేసి నేను తెలుపుతున్నాను. దయచేసి మగపిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మగవాళ్ళ కంటే ఆడలు పెట్టే భయాలకే మగపిల్లలు భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మగపిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండండి.